ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఇచ్చింది ఎవరు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సిందల్లా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడమే. నేను మీకు తెలియబరిచే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు చేతిలోని చక్రం చాలా శక్తివంతమైనదని పురాణాల్లో పేర్కొన్నారు. శివుని చేతిలో శూలం, విష్ణువు చేతిలో చక్రం రెండూ శక్తివంతమైనవి. శ్రీహరి కుడి చేతి చూపుడు వేలులో ఉండే చక్రానికి అద్భుతమైన శక్తులు ఉంటాయి. దీని గురించి విష్ణు పురాణంలో చాలా ఆసక్తికరమైన కథనాలు తెలిపారు. శ్రీ మహావిష్ణువుకు ఈ ఆయుధం మధ్యలోనే వచ్చిందట. 1000 సంవత్సరాల కఠోర తపస్సు చేసి దీన్ని వరంగా పొందారని వివరించారు. సుదర్శన చక్రంలో బ్లేడును పోలిన పదునైన ఆకారాలు 108 ఉంటాయి. రెప్పపాటులో కొన్ని మిలియన్ యోజనాల దూరం ప్రయాణిస్తుంది. 1 యోజనం అంటే 8 కిలోమీటర్లు. చక్రాన్ని కేవలం శత్రువుల మీద మాత్రమే ప్రయోగించాలి. శత్రువు ఎంత శక్తివంతవాడైనా దీని ముందు నిలబడలేడు. ఒకసారి చేతి నుంచి బయటపడితే శత్రువును వేటాడిగాని తిరిగి రాదు. లక్ష్యం పూర్తయిన తర్వాతే వెనక్కి మల్లుతుంది. సుదర్శన చక్రం దాడి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, పరిగెత్తడం ఆపేసి శ్రీహరిని శరణు వేడితే ఆగిపోతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు. 8వ అవతారమైన ద్వాపర యుగంలోని కృష్ణావతారంలో అగ్నిదేవుడి నుంచి ఈ చక్రాన్ని పొందాడని కొందరు అంటుంటారు. కేవలం పరశురాముడికి మాత్రమే సుదర్శన చక్ర ప్రావీణ్యత గురించి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. పురాణాల ప్రకారం శివుని గురించి మహావిష్ణువు 1000 సంవత్సరాల తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అసుర సంహారం కోసం తనకు శక్తివంతమైన ఆయుధం ప్రసాదించమని శ్రీహరి కోరడంతో పరమేశ్వరుడు సుదర్శన చక్రాన్ని అందించాడు. అప్పట్నుంచి మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ కుడి చేతి చూపుడు వేలికి చక్రం ఉంటుంది. ఇది సంగతి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.